అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంతకుముందు మన పాస్టర్స్ సంఘం తీసుకోవడంలో మాట్లాడేటప్పుడు కూడా మా జీసస్ ఒకటే చెప్తాడు, అన్ని మతాలను కూడా గౌరవించాలి, అన్ని మతాల ఉన్న ప్రజలకు సంబంధించి వాళ్ళ యొక్క మంచి చెడును మనము కోరుకోవాలి అని చెప్పి బైబిల్లో చెప్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఏ మత గ్రంథమైనా కూడా అన్ని మతాలను కూడా గౌరవించండి, అందరూ కలిసి జీవించండి, అందరి శ్రేయస్సు అందరి అభివృద్ధి కోరుకునేదే మా మతం యొక్క సిద్ధాంతం అని చెప్పి ఈరోజు బైబిల్లో చెప్పినా, ఖురాన్లో చెప్పినా, భగవద్గీతలో చెప్పినా కూడా అదే ప్రాథమిక సూత్రం అని ఆ సూత్రానికి అనుగుణంగానే మనం అందరం ముందుకు కూడా జరుగుతుంది. మరి నేను ఈరోజు ఈ రేపటి క్రిస్మస్ రోజును పురస్కరించుకొని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంగ్లీష్ సంవత్సరం అనేది 1వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది. ఆ నూతన సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ మరి ఈ ప్రధానంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పరకాల నియోజకవర్గ ప్రజలకు మరి ఆయురారోగ్యాలు ఆశ్చర్యాలు కల్పించే ఈరోజు మనము పక్కనున్న పాకిస్తాన్ కూడా చూస్తే ఒక ముస్లిం మతాన్నే గౌరవిస్తారు, కానీ ఇతర మతాలను వాళ్ళు ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులను క్రియేట్ చేయడం జరుగుతుంది. అట్నే మనం కొన్ని దేశాలు, కానీ మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఇది కొన్ని సంవత్సరాల సంస్కృతో లేకుంటే కొన్ని దశాబ్దాల సంస్కృతి కాదు, ఇది తరతరాలుగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మతాన్ని కూడా గౌరవిస్తూ గుర్తింపు ఇస్తూ భిన్నత్వంలో ఏకత్వంగా పోతున్న చరిత్ర ఒక మన భారతదేశానికి ఉందని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కొందరు విదేశీ శక్తులు కావచ్చు, కొందరు మత ఛాందసవాదులు మనలో విభేదాలు సృష్టించి మతాలను పెట్టుకొని రాజకీయం కూడా చేస్తున్న ఆర్గనైజేషన్స్ కూడా మనందరికీ తెలుసు. అంటే వాళ్ళ యొక్క గుర్తింపు గురించో, వాళ్ళ యొక్క పెత్తనం గురించో మతాలను వాళ్ళ స్వార్థానికి స్వలాభానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇవాళ వివిధ మతాలకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో ప్రతి మతాన్ని కూడా గౌరవించుకుంటూ, వాళ్ళ మతాన్ని కూడా గౌరవించుకుంటూ ముందుకు పోతున్న సంస్కృతి మన ఒక భారతదేశానికి అది దక్కుతుందని చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. మరి అన్నిటికన్నా ముఖ్యంగా మనకు ఒక రాజ్యాంగం ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.